make them to will bring justice. ఇది మా స్పీకరు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం స్పీకర్ గారికి రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే. ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు. ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీ చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మీరే చెప్తారు కదా, యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో? రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? అంటే ఇంత సిగ్గు లేకుండా, ఎవరేమనుకుంటారో అనే కనీస ఆలోచన లేకుండా మరి ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తున్నందుకు వారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. వారు ఒప్పుకుంటే నిజాం కాలేజీలో మంచి మైదానం ఉందాడ, వస్తే మంచి సన్మానం చేస్తాం అందరం వచ్చి. సరే, ఆయన గురించి అంత టైం వేస్ట్లే. కానీ పార్టీ ఫిరాయింపులు స్టార్ట్ చేసింది ఈ దేశంలో బ్రదర్. కొద్దిగా మీరందరూ జర్నలిస్టులు, ఎవడో గొట్టంగాడు అనగానే పట్టుకుంటారు. అట్లా స్టార్ట్ చేసిందే భారతదేశంలో కాంగ్రెస్. ఆయారాం గయారాం అనే కల్చర్ తెచ్చింది ఎవడు? కాంగ్రెస్ కాదా? అసలు 2004లో టీఆర్ఎస్కి 26 ఎమ్మెల్యేలు ఉండే. మా 10 మంది ఎమ్మెల్యేలు ఎత్తుకుపోయింది ఎవడు? ఇదే థర్డ్ క్లాస్ కాంగ్రెస్ కాదా? ఎవడు స్టార్ట్ చేసిండు? ఏం మాట్లాడుతుండే ఆయన? కళ్ళు ఉన్నాయా? పోయినాయా పెద్ద మనిషికి? ఇట్లా మాట్లాడొచ్చా? ఏం తక్కువ చేసింది కడియం శ్రీగారికి టీఆర్ఎస్ పార్టీ? 2013లో దేహి అంటూ వస్తే ఎంపీ చేసింది కదా.